ఇప్పుడు మనం ఆర్ఎస్ అగర్వాల్ టైప్ అండ్ వర్క్ నుండి 13th ప్రాబ్లం చూద్దాం. Kim can do a work in 3 days while David can do the same work in 2 days. Both of them finish the work together and get trees 150 rupees. What is the share of Kim? ఏంటంటే ఇప్పుడు కిమ్ అనే వ్యక్తి ఒక వర్క్ని 3 daysలో చేస్తే డేవిడ్ అనే వ్యక్తి 2 daysలో చేస్తాడు. వీళ్ళిద్దరు పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన మనీ ఎంత 150 రూపీస్. అయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ కిమ్ అంటే ఇప్పుడు దీనిలో కిమ్కి వచ్చిన వాటా ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు కిమ్ అనే వ్యక్తి 3 daysలో వర్క్ చేస్తే 1 day వర్క్ ఎంత అవుతుంది 1/3. అదేవిధంగా ఎవరు డేవిడ్ అనే వ్యక్తి 2 days వర్క్ చేస్తే 1 day వర్క్ ఎంత అవుతుంది 1/2. బోత్ ఆఫ్ దెమ్ ఫినిష్ ద వర్క్ టుగెదర్ అండ్ గెట్ ద రీస్ 150 రూపీస్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కిమ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ పని చేస్తే వాళ్ళకి వచ్చింది ఎంత 150 రూపీస్. అయితే ఈ 1/3:1/2ను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే నిష్పత్తిలో ఉన్నదాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంత 1 × 2 2 3 × 1 3 వీళ్ళకి వచ్చింది ఎంత 150 రూపీస్. ఇందులో కిమ్ వాటా ఎంత 2 పార్ట్లు అంటే ఇప్పుడు 150 రూపీస్ని మొత్తం ఇవి కిమ్ అనే వ్యక్తి 2 parts అయితే డేవిడ్ అనే వ్యక్తి 3 parts అంటే మొత్తం 5 parts. అంటే 150 రూపీస్ని మొత్తం 5 షేర్లో చేసుకున్నాం అనుకోండి. ఒక షేర్కు వాల్యూ ఎంత అవుతుంది 30 రూపీస్ అవుతుంది. అంటే ఇప్పుడు కిమ్ అనే వ్యక్తి 2 షేర్స్ ఉన్నాయి. ఒక షేర్కు 30 రూపీస్ అయితే 2 షేర్కి ఎంత 60. మరియు డేవిడ్ అనే వ్యక్తి 3 షేర్స్ ఒక షేర్కు 30 రూపీస్ అయితే 3 షేర్స్కి ఎంత 90 రూపీస్. ఇప్పుడు కిమ్ అనే వ్యక్తికి వచ్చింది ఎంత 60 రూపీస్. ది ఆన్సర్. ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. A can do a piece of work in 10 days, B in 15 days. They work for 5 days. The rest of the work was finished by C in 2 days. If they get 1500 rupees for the whole work, the daily wages of B and C are. అంటే ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 10 daysలో చేస్తాడు, బి అనే వ్యక్తి 15 daysలో చేస్తారు. అయితే వాళ్ళిద్దరు కలిసి 5 days మాత్రమే చేసారు. 5 days చేసారు కదా, మిగిలిన రోజు ఉంటుంది కదా, ఆ మిగిలిన వర్క్ అంతా సి వచ్చి ఫినిష్ చేసిండు. మిగిలిన వర్క్ ఎన్ని రోజుల్లో 2 daysలో. ఇఫ్ దే గెట్ 1500 అంటే వీళ్ళు చేసిన మొత్తానికి వచ్చిన అమౌంట్ ఎంత 1500 రూపాయలు. అయితే ద డైలీ వేజెస్ ఆఫ్ బి అండ్ సి అంటే ఎంత, ఇప్పుడు వీళ్ళిద్దరి బి అండ్ సి యొక్క డైలీ ఎంత మనీ వస్తుందని మనకి ఇప్పుడు కావాలి. చూద్దాం. ఇప్పుడు ఏ అనే వ్యక్తి 10 daysలో వర్క్ చేస్తాడు. అంటే 1 day వర్క్ ఎంత అవుతుంది 1/10. దెన్ బి అనే వ్యక్తి 15 days అయితే ఎంత 1/15. ఇప్పుడు వీళ్ళిద్దరి 1 day వర్క్ కదా ఇది. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరి 1 day వర్క్ చూద్దాం. ఇద్దరు కలిపితే 1 day వర్క్ ఎంత వస్తుందో చూద్దాం. ఎంత A + B ఇద్దరులా 1 day వర్క్ ఎంత 1/10 + 1/15. ఎల్సిఎం మట్టండి ఎంత వస్తుంది ఎల్సిఎం 10 15 5 2 5 3 ఎంత 30 10 3 30 అంటే 3 + 2 అంటే ఎంత 5/35 అంటే ఎంత వీళ్ళిద్దరు కలిసి చేసిన 1 day వర్క్ ఎంత 1/6 ఉంటుంది. ఈ 1/6 నుంచి మిగిలిన వర్క్ ఉంటుంది కదా, ఈ మిగిలిన వర్క్ ఎవరు చేస్తారు సి చేస్తాడు. అయితే ఇప్పుడు సపోజ్ 1/6 నుంచి మిగిలిన వర్క్ ఎంత వస్తుంది 5/6 అనే వర్క్ ఉంటుంది. వీళ్ళు 1 day వర్క్ ఎంత 1/6. అయితే వీళ్ళు దే వర్క్ ఫర్ 5 days అంటే ఇంటూ 5 అంటే వీళ్ళు 5 days చేస్తారు కదా, అంటే 5/6. అయితే ఈ 5/6 నుంచి అయితే ద రెస్ట్ ఆఫ్ ద వర్క్ వాస్ ఫినిష్డ్ బై సి అంటే ఇప్పుడు 5/6 నుంచి ఇప్పుడు మిగతా వర్క్ ఎంత ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఎంత ఉంటుంది, వీళ్ళిద్దరు కలిసి 5 days వర్క్ ఎంత 5/6 అంటే మిగిలిన ఎంత ఉంటుంది ఇంకా 1/6 వర్క్ ఉంటుంది. అంటే సపోజ్
రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఎంత 1/6. ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? 2 డేస్లో చేస్తాడు. అంటే ఎంత? 1/6 ఇంటూ 2 డేస్లో ఫినిష్ చేస్తాడు. అయితే ఇప్పుడు 2 డేస్లో 1/6 వరకు కంప్లీట్ చేస్తే 1 డేలో ఇంతవరకు కంప్లీట్ చేస్తాడు. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఎంత? 1/6 ఇంటూ 1/2 1/12 ఎంత వస్తుంది? 1/12 వస్తుంది. దెన్ వీళ్ళిద్దరికి వచ్చిన వీళ్ళ ముగ్గురికి వచ్చిన అమౌంట్ ఎంత? 1500. ద డైలీ వేజెస్ ఆఫ్ బిఎన్సి. ఇప్పుడు బి యొక్క 1 డే డైలీ వేజ్ ఎంత? ఇప్పుడు ఈ 1 డే వర్క్ ఎంత? బి యొక్క 1/15 ఇంటూ ఎంత వచ్చింది? 1500. అంటే ఎంత? 15 ఎక్కం 1500. నెక్స్ట్ సిస్ 1 డే వేజెస్ ఎంత వర్క్ చేసిండు? 1/12 ఇంటూ 1500. ఇప్పుడు ఎంత వర్క్ చేస్తేనే అన్ని రోజుల యొక్క డైలీ జీతం వస్తుంది. 12 ఎంతతో కొట్టుడు పోద్ది? 125. అంటే 125. ఇప్పుడు ద డైలీ వేజెస్ ఆఫ్ బిఎన్సి. ఇప్పుడు వీళ్ళిద్దరు వేజెస్ కలపండి. బిఎన్సి ఎంత? 100 + 125 225 ఆన్సర్. 15 ప్రాబ్లం చూద్దాం. A and B together can complete a work in 12 days. A alone can complete it in 20 days. If B does the work only for half day daily, then in how many days A and B together will complete the work? ఏంటంటే A and B ఇద్దరు కలిసి ఒక వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఏ ఒక్కడే ఈ పనిని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అయితే ఇఫ్ బి డస్ ద వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ డే డైలీ. బి అనే వ్యక్తి ఒక డేలో, అంటే ఇప్పుడు సపోజ్ 2 రోజులు చేసిండు అనుకో, ఫస్ట్ రోజు హాఫ్ డే చేస్తాడు, సెకండ్ రోజు హాఫ్ డే చేస్తాడు, థర్డ్ రోజు హాఫ్ డే, అంటే ఒక రోజులో హాఫ్ డే మాత్రమే వర్క్ చేస్తాడు. అయినా వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో ఈ వర్క్ను కంప్లీట్ చేస్తారు అనేది క్వశ్చన్. చూద్దాం ఇప్పుడు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. అంటే ఏ అండ్ బి ఒక వర్క్ని 12 డేస్లో చేస్తారు. అంటే 1 డేలో చేసే వర్క్ ఎంత అవుతుంది? 1/12. ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు? 20 days. అంటే 1 డే చేసే వర్క్ ఎంత అవుతుంది? 1/20. అయితే ఇప్పుడు బి డస్ ద వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ డే డైలీ. బి అనే వ్యక్తి ఒక రోజులో హాఫ్ డే మాత్రమే చేస్తాడు. అంటే ఇప్పుడు మన బి అనే వ్యక్తి ఎంత వర్క్ చేస్తాడని ఇవ్వలే. మనం ఈ రెండింటి నుంచే బి అనేది మనం రాబట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఏని దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంత? 1 ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 1/12. ఏ అంటే ఎంత? 1/20 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 1/20. అంటే ఎంత? బి కనే పెట్టుకోండి. 1/20 మైనస్ 1/12 మైనస్ 1/20. 12/20 ఎల్సిఎం ఎంత? 2 6ల 2 10ల 2 3ల 2 5ల ఎంత? 5 3ల 15 15 30 60. ఇప్పుడు ఎంత? 1260 మైనస్ 3 ఎంత? 2/60 ఈజ్ ఈక్వల్ 1/30. ఏ అనే వ్యక్తి వచ్చింది ఇప్పుడు ఎంత? 1/30. ఇప్పుడు బి డస్ ద వర్క్ ఓన్లీ ఫర్ హాఫ్ డే డైలీ. చూద్దాం బి. ఇప్పుడు బి అనే వ్యక్తి ఎంత? 1/30 వచ్చింది కదా. 1/30 నుంచి ఎట్లా చేస్తాడు? బి అనే వ్యక్తి రోజులో హాఫ్ డే మాత్రమే చేస్తాడు. అంటే ఎంత? 1/2 ఈక్వల్ ఎంత? 30 × 2 60. బి అనే వ్యక్తిది వచ్చింది. ఏ అనే వ్యక్తిది ఆల్రెడీ మనకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిస్తే ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ అయిందో చూద్దాం. ఎంత? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఏ అంటే ఎంత? 1/20 ప్లస్ బి అంటే 1/60. ఎల్సిఎం ఎంత? 60. 20 × 3 60. 3 + 1 అంటే ఎంత? 4/60. 4 1 4 15
అంటే 1/15. ఇది 1 డే వర్క్. మొత్తం కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 15 డేస్లో చేస్తాడు. 16th ప్రాబ్లం. A and B, C can do a piece of work in 11 days, 20 days, 55 days respectively, working alone. How soon can the work be done if A is assisted by B and C on alternative days? ఇప్పుడు ఏమన్నంటే వీళ్ళు ముగ్గురు ఒక వర్క్ చేస్తారు. ఏ అనే వ్యక్తి 11 days, బి అనే వ్యక్తి 20 days, సి అనే వ్యక్తి 55 days. అయితే ఇఫ్ ఏ ఇస్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆల్టర్నేట్స్, ఈ ఏ అనే వ్యక్తి రోజు వర్క్ చేస్తాడు. ఈ బి అనే సి వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏ వ్యక్తి ఫస్ట్ రోజు కంప్లీట్ చేసిండు, అదే ఏ అనే వ్యక్తితో బి అనే వ్యక్తి చేస్తాడు. నెక్స్ట్ రోజు ఏ అనే వ్యక్తితో సి అనే వ్యక్తి చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఏ అనే వ్యక్తి మళ్ళీ బి అనే వ్యక్తి చేస్తాడు. అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు ఆల్టర్నేట్ డేస్లో ఈ బి అనే సి అనే వ్యక్తి వీళ్ళిద్దరు ఏతో కలిసి వర్క్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 11 డేస్లో చేస్తే ఒకరోజు వరకు 1/11. బి అనే వ్యక్తి ఒక వర్క్ని 1/20 డేస్ చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ బి అనే సి ఆల్టర్నేటివ్ చేస్తాడు. అంటే ఒక రోజు తప్పించి ఒక రోజు. సపోజ్ ఏ అనే వ్యక్తి ఇప్పుడు సపోజ్ బి అనే వ్యక్తి 20 రోజులు చేసింది అనుకోండి, 20 రోజుల వర్క్ ఉందనుకోండి, ఒక రోజు తప్పించి ఒక రోజు ఎంత అవుతుంది? 40 రోజులు అవుతుంది. ఇదే అంటే ఇప్పుడు 1/40. సి అనే వ్యక్తి ఎంత? 1/55. 55 డేస్ అంటే ఎంత అవుతుంది? ఒక రోజు తప్పించి ఒక రోజు చేస్తారు కదా, అంటే 55 × 2 ఎంత? 110. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? ఇఫ్ ఏ ఇస్ అసిస్టెడ్ బై బి అండ్ సి ఆల్టర్నేటివ్ డేస్, అంటే వీళ్ళందరూ కలిసి చేస్తే ఎన్ని రోజుల వర్క్ కంప్లీట్ అవుతుంది అనేది ఆన్సర్. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. 1/11 + 1/40 + 1/110. ఎల్సిఎం ఎంత? 1140 ఎంత ఎల్సిఎం? 440. ఇప్పుడు ఎంతలో పోద్ది? 11 40 ప్లస్ 40తో ఎంత పోద్ది? 40 11 110 4. ఇప్పుడు ఎంత? 40 51 55/440. ఇప్పుడు దీన్ని కొట్టేయండి. 11 5 11 40 5 ఎక్కం 5 8 1/8. ఇది ఒకరోజు చేసే వర్క్. మొత్తం కలిసిన వర్క్ ఎంత? 8 days.